మరొక బ్రేకింగ్ అందుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ జెండా ఎగురవేసేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. చినబాబును రంగంలోకి దింపాలని భావిస్తోంది. అధినేత చంద్రబాబు సూచన మేరకు లోకేష్ విశాఖ జిల్లా నుంచి పోటీ చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. రాజధాని ప్రాంతం నుంచి లోకేష్ను బరిలో దింపితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33 నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరలేదు. లోకేష్ను మంగళగిరి నుంచి బరిలో దింపి 34 సంవత్సరాల చరిత్రను తిరగరాయాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. లోకేష్ నేతృత్వంలోనే మంగళగిరి అభివృద్ధి చెందిందనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఐటీ కంపెనీలు రావడంతో పాటు జరిగిన అభివృద్ధి పనులు టీడీపీకి కలిసి వస్తాయని ఒక అంచనా వేస్తున్నారు. తొలుత ఉత్తరాంధ్ర నుంచి లోకేష్ బరిలో దింపాలని టీడీపీ అధిష్టానం భావించింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరిగింది. తిత్లీ తుపాను సమయంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలతో లోకేష్ మమేకమై పనిచేశారు. వారి మనసు చోరుగున్నారు. అయితే రాజధాని ప్రాంతమైతే పార్టీకి పట్టు దక్కుతుందన్న అంచనాలతో మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. భవిష్యత్తులో కృష్ణా, గుంటూరు జిల్లాలు కలిపి గ్రేటర్ అమరావతిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే జనాభా పెరగడంతో పాటు భవిష్యత్తులో డీలిమిటేషన్లో నియోజకవర్గాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో ఏ విధంగా పార్టీ బలోపేతం అయిందో అదే తరహాలో అమరావతిలో కూడా పార్టీని బలోపేతం చేయొచ్చని లోకేష్ భావిస్తున్నారు. ఇదే వ్యూహంతో ఉత్తరాంధ్రను వద్దనుకుని మంగళగిరిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి రవిచంద్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా. రవిచంద్, మంత్రి లోకేష్ పోటీకి విషయం ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. మంగళగిరిని ఎట్టకేలకు ఖరారు చేసినట్టుగా డీటెయిల్స్ అందుతున్నాయి. ఏంటి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం లోకేష్ పోటీకి సంబంధించి? దాదాపు 6 నెలల నుంచి కూడా యువనేత నారా లోకేష్ ఎక్కడ పోటీ చేస్తారనే చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. ముందుగా కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారు. చంద్రబాబు ఉత్తరాంధ్రకు వెళ్తారని కూడా పార్టీలో ప్రచారం చేస్తుంది. గత 3 నెలల నుంచి కూడా మరోసారి లోకేష్ ఉత్తరాంధ్ర వైపు చూస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మరోసారి 1 నెల రోజుల నుంచి భీమిల్లో పోటీ చేస్తారని కూడా విపరీతమైన ప్రచారం అయితే చేస్తుంది. విశాఖలో చాలా అభివృద్ధి చేశారు. ఐటీ కంపెనీలు అన్నీ రావడానికి లోకేష్ కృషి చేశారు. అక్కడ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడే 1-2 రోజుల క్రితమే లోకేష్ మంగళగిరికి ఫిక్స్ అయినట్టు కూడా తాజా సమాచారం అందుతుంది. విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందిన సమాచారం ప్రకారం రాజధానిని ఆనుకొని ఉన్న మంగళగిరి అయితే అన్ని విధాలా కూడా పార్టీకి కావచ్చు, లోకేష్ కావచ్చు సేఫ్ కాన్స్టిట్యున్సీ అని కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చిన తర్వాత కూడా దీంట్లో ఏదైతే రాజధాని అమరావతిలో కూడా కొన్ని గ్రామాలు మంగళగిరి నియోజకవర్గంలో కలిపి ఉంటాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతికి వచ్చిన ఉద్యోగులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే సెటిల్ అయిన వారు ఉంటారు. వారంతా కూడా చంద్రబాబు పట్ల, టీడీపీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 1985లో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అనే సీనియర్ నేత అప్పుడు పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. ఆ తర్వాత టీడీపీ జెండా ఎగరలేదని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి మిత్రపక్షాలకే సీట్లు కేటాయిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన గ్రంథి చిరంజీవి కూడా దాదాపు 20 ఓట్ల తేడాతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డితో ఓడిపోవడం జరిగింది. ఏదైతే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా కష్టపడి పనిచేసి అందరి అభిమానాలని చూలుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏదైతే ఈ 2 జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలన్నిటిపై కూడా లోకేష్ ఇక్కడ పోటీ చేసిన ప్రభావం పడుతుంది అని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర రాజధాని ప్రాంతంలో కనుక ఒక పార్టీకి పట్టు ఎక్కువ ఉంటే కనుక, ఎందుకంటే రాజధాని ప్రాంతంలో జనాభా రాబోయే రోజుల్లో ఎక్కువ పెరుగుతూ ఉంటారు. నియోజకవర్గాలు డీలిమిటేషన్ వచ్చిన తర్వాత పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ ఒక పట్టు సంపాదించవచ్చు. దాదాపు 30-40 నియోజకవర్గాలు రాబోయే 20 ఏళ్లలో ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ 2 జిల్లాల్లో వస్తే కనుక ఈ 40 నియోజకవర్గాల్లో కనుక పట్టు తెచ్చుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో తిరిగి ఉండదనే ఆలోచన కూడా టీడీపీ అధిష్టాన వర్గం చేస్తుంది. మరోవైపు వైజాగ్లో కూడా అనేక
క్యాలిక్యులేషన్స్ కూడా టీడీపీ అధిష్టాన వర్గం తీసుకుంది. భీమిలి నియోజకవర్గం నుంచి ప్రధానంగా అక్కడ పోటీ చేయాలని భావించినప్పటికీ గంటా శ్రీనివాసరావు కూడా అక్కడ ఆహ్వానించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపు బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. కానీ అన్ని విధాలా ఆలోచన చేసిన తర్వాత వైజాగ్ జిల్లా కన్నా ఇక్కడే శ్రేయస్కరం అని కూడా టీడీపీ అధిష్టానం భావిస్తుంది. మరోవైపు అక్కడ ఏదైతే వైజాగ్ ఎంపీ రేసులో భరత్ ఉన్నారు, భరత్ ఎంవీఎస్ మూర్తి మనవడు, ఆయన కూడా లోకేష్కు తోడలుడు. ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే గంటా శ్రీనివాసరావును ఎంపీగా పోటీ చేయమని పార్టీ అధిష్టాన వర్గం చెప్పినప్పటికీ గంటా ఎంపీగా పోటీ చేయడానికి అనాసక్తత కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా భరత్ అయ్యే అవకాశం ఉంది. అందువలన కూడా ఆయన అక్కడ చూజ్ చేసుకోలేదు, ఇక్కడే తీసుకున్నారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏదైనా నారా లోకేష్ తన మనసులోని మాటని అత్యంత సన్నిహితులతో బయటపెట్టినట్టు కూడా తెలుస్తుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన మంగళగిరికి ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఆయన ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా 1-2 రోజుల్లో రాజీనామా చేసే అవకాశం కూడా స్పష్టంగా తెలుస్తుంది. పార్టీ ఒక పాలసీ తీసుకుంది, ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేయాలో వారు ఎమ్మెల్సీ స్థానం ఉంటే కనుక రాజీనామా చేయాలని కూడా పార్టీ ఇప్పటికే చెప్పింది. సోమిరెడ్డి, రామసుబ్బారెడ్డి అదేవిధంగా కూడా రాజీనామా చేశారు. 1-2 రోజుల్లో లోకేష్ కూడా తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి మంగళగిరి బరిలో దిగి త్వరలోనే ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారని కూడా మనకు తెలుస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వలి. థ్యాంక్ యూ రవిచంద్.